ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఆగస్టు 5వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక వ్యక్తి ప్రేమ మీకు దక్కబోతోంది. ఏ విధంగా ఆ వ్యక్తి ప్రేమ మీకు దక్కబోతోంది, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కుంభరాశి వ్యక్తులకి ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తుంది. ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం, కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి, నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512 వస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశ్యాధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. అలాగే మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే మొదలు పెట్టడం వీరికి అలవాటుగా ఉంటుంది. అయితే జీవితంలో కొన్ని తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయాల కారణంగా భవిష్యత్తులో వీరు కొన్ని సమస్యలను కూడా ఎదుర్కోవలసి రావచ్చు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక వీరి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ, భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకుని మసులుకుంటూ ఉంటారు. కుంభరాశి వారికి నిందలు, ఆరోపణలు కూడా ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవాలి. ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునేలోపే మరొక సమస్య వీరి ముందుకు వస్తూ ఉంటుంది. అయితే జీవితంలో నిరాదరణకి లోనైన కొన్ని సందర్భాల్లో వీరికి ఆదరణ లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆగస్టు 5వ తేదీ మంగళవారం యొక్క దినఫలాల ప్రకారం ఒక వ్యక్తి ప్రేమ మీకు దక్కబోతుంది. చాలా కాలంగా వారితో విభేదాల కారణంగా మీరు దూరంగా ఉంటుండొచ్చు. అంటే మీ యొక్క తోబుట్టువులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, సంతానం కావచ్చు, లేదా మీ యొక్క జీవిత భాగస్వామి కావచ్చు, ప్రేమ భాగస్వామి కావచ్చు, ఇలా మనస్పర్ధల కారణంగా దూరంగా ఉండి వారి యొక్క ప్రేమ కోసం మీరు చాలా కాలంగా తపన పడుతూ ఉన్నట్లయితే ఈ రోజు మీరు ఊహించని విధంగా వారు మీ దగ్గరికి రావటం, మీతో చాలా ప్రేమగా మాట్లాడటం జరుగుతుంది. లేదా ఫోన్ చేసి కూడా మీతో ప్రేమగా మాట్లాడటం జరుగుతుంది. ఈ విధంగా కోల్పోయినటువంటి ఒక వ్యక్తి ప్రేమ మీకు దక్కే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తుల్లో ఎవరైతే చాలా కాలంగా రాజకీయ రంగంపై ఆసక్తి ఉండి రాజకీయంగా ఎదగాలని ఆతృత పడుతున్నారో, అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో, వారి ముందుకే ఒక అవకాశం కూడా రాబోతుంది. రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఒక చక్కటి నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు. కుంభరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో బాధపడుతూ అప్పుల ఊబిలో కూరుకొనిపోయి ఆ అప్పుల ఊబి నుండి బయటపడే మార్గం తెలియక సతమతమవుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా అప్పుల ఊబి నుండి బయటపడటానికి కూడా చక్కటి మార్గాన్ని భగవంతుడు మీకు చూపించబోతున్నాడని చెప్పుకోవాలి. కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా కాలంగా ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుని ఆ పనిని మొదలు పెట్టలేకపోతున్నట్లయితే కూడా ఆ పని మొదలు పెట్టడానికి ఒక చక్కటి అవకాశం మీ ముందుకు రాబోతుందని కూడా చెప్పుకోవాలి. కుంభరాశి వారు వ్యాపారపరమైనటువంటి అంశాల విషయంలో ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. కుంభరాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలకి ఈరోజు సమయం అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. నిన్న మొన్నటితో పోలిస్తే లాభాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వ్యాపారాన్ని విస్తరించడానికి కావచ్చు, అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్లడానికి కావచ్చు, ఒక చక్కటి నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు. కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా కాలంగా పని ఒత్తిడి కారణంగా కొన్ని సమస్యలతో మదన పడుతున్నట్లయితే
ఆ పని ఒత్తిడి తగ్గే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కార్యాలయంలో చక్కటి గుర్తింపును పొందుకుంటారు. ఇదివరకు మీరు పడ్డ కష్టానికి అంతటికి కూడా మీకు చక్కటి ఫలితమైతే, పరిష్కారమైతే లభించబోతుందని చెప్పుకోవాలి. కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ అప్పుల ఊబిలో కూరుకునిపోయిన వ్యక్తులకి కూడా చక్కటి అవకాశం అయితే రాబోతుంది. అప్పుల ఊబి నుండి బయటపడటానికి భగవంతుడు మీకు ఒక చక్కటి పరిష్కారాన్ని అయితే చూపించబోతున్నాడని చెప్పుకోవాలి. కుంభరాశి వారు ఎవరైనా సరే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తుల ముందుకి ఒక చక్కటి ఉద్యోగ అవకాశం కూడా రాబోతుందని చెప్పుకోవాలి. కుంభరాశి వారు చాలా రోజులుగా వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుని డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కూడా డబ్బు సమకూరే అవకాశాలు కూడా మీకు గోచరిస్తున్నాయి. వ్యాపారపరమైనటువంటి అంశాల విషయంలో చాలా కాలంగా మీకున్నటువంటి ఒక సమస్యకి కూడా పరిష్కారం అయితే లభించబోతుందని చెప్పుకోవాలి. కుంభరాశి వారు కన్న కలలు కూడా నిజం కాబోతున్నాయి. కానీ చిన్న చిన్న ఒడిదొడుకులు సమస్యలు ఉండొచ్చు. ముఖ్యంగా గృహిణులకి మీరు భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నట్లయితే కనుక భాగస్వాములతో, అంటే మీరు ఎవరితో కలిసి అయితే వ్యాపారం చేస్తున్నారో వారితో చిన్న చిన్న తగాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. అది మీ యొక్క వ్యాపారంపై ప్రతికూలమైన ప్రభావం చూపించకుండా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరమైతే ఈ యొక్క కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తుంది. కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా కాలంగా ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుని మొదలు పెట్టలేకపోతున్నట్లయితే, ఆ పనిని మొదలు పెట్టడం విషయంలో మీకు అనేక రకాల ఆటంకాలు ఎదురవుతున్నట్లయితే, ఆ పనిని మొదలు పెట్టడానికి మీకు స్నేహితుల నుండి చక్కటి సహాయ సహకారాలు లభిస్తాయి. మీ యొక్క స్నేహితుల్లో మీరు ఒకరికి ఒక మంచి సహాయం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారు మిమ్మల్ని చాలా ప్రశంసిస్తారు. ఇది మీకు మానసిక సంతృప్తిని కూడా ప్రసాదించబోతుంది. అంటే చాలా కాలంగా వారు ఒక పెద్ద సమస్యలో చిక్కుకొని ఉన్నారు. ఆ సమస్యకు పరిష్కారం దొరకటం లేదు. అటువంటి సమస్యకు మీరు పరిష్కారం చూపిస్తారు. వారికి చేయూతను అందించి వారిని కష్టాల ఊబిలో నుండి బయటకు తీసుకుని వస్తారు. ఇది మీ యొక్క జీవితంలో చాలా మానసిక సంతృప్తిని ప్రసాదించేటటువంటి అంశమనే చెప్పుకోవాలి. కుంభరాశి వారు ఎవరైనా సరే విదేశాలకు వెళ్లాలని కలలు కంటూ ఆ కల నిజం కావటం లేదని సతమతమవుతూ మానసికంగా కృంగిపోతున్నట్లయితే, ఆ కల ఈ రోజు మీకు నిజం కాబోతుంది. ఖచ్చితంగా మీరు ఆ సమస్య నుండి బయటపడబోతున్నారు. కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులకి విదేశాలకు వెళ్లటానికి మార్గం సుగమమవుతుంది. అలాగే విదేశాల్లో ఉన్నవారు స్వదేశానికి తిరిగి రావడానికి ప్రయత్నం చేస్తున్నట్లయితే ఇక్కడ ఒక చక్కటి అవకాశం కూడా మీకు లభించబోతుంది. అలాగే మీ యొక్క సొంత కుటుంబ సభ్యుల నుండి ఒక శుభవార్తను రిసీవ్ చేసుకుంటారు. వారితో మీకు ఇదివరకేవైనా విభేదాలు ఉన్నట్లయితే వాటిని తొలగించుకునే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో చాలా వరకు అనుకూలతలు ఉన్నప్పటికీ చిన్న చిన్న సమస్యలైతే కనిపిస్తున్నాయి. జాగ్రత్త పడండి. కానీ చాలా కాలం నుండి మీరు ఏ వ్యక్తి ప్రేమ కోసమైతే తహతహలాడుతున్నారో ఆ వ్యక్తి ప్రేమ మీకు లభించబోతుంది. అది కుటుంబ సభ్యులు కావచ్చు, తల్లిదండ్రులు కానీ, తోబుట్టువులు కానీ, మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కానీ, లేదా మీ యొక్క బంధువులు, మిత్రులు, ఇలా ఎవరైనా సరే విభేదాల కారణంగా దూరమై వారి ప్రేమ కోసం మీరు చాలా కాలంగా మదన పడుతున్నట్లయితే ఆ ప్రేమ మీకు దక్కే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితంలో మిశ్రమమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. అనుకూలతలు ఎక్కువగా ఉన్నప్పటికీ కొన్ని చిన్న చిన్న సమస్యలు కూడా ఉన్నాయి. కాబట్టి శివారాధన తప్పనిసరిగా చేసుకోవటం ద్వారా ఆ సమస్యలను అధిగమించగలుగుతారు. అలాగే తులసి కోట దగ్గర దీపం వెలిగించండి. శుభప్రదమైన ఫలితాలను పొందుకుంటారు. హనుమాన్ చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకోగలుగుతారు. చూశారు కదండి, 2025వ సంవత్సరం ఆగస్టు 5వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.